ఈ లోపల హైదరాబాద్ వెళ్ళడం రావడం, హాస్పిటల్లో చేరడం, అనవసరంగా 51 రోజు హాస్పిటల్లో ఉండి నానా కష్టాలు పడి బిడ్డ ఎంత అవస్థపడ్డాడో పడి ఆఖరికి మనందరినీ వదిలేసి వెళ్ళిపోయినాడు. సింగర్ ఎస్ జానకి గారు నిన్న మరణించారు. ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె జీవితం కోసం తెలుసుకోవాలని చాలా మంది ఆశపడుతున్నారు. అందుకే ఆమె కోసం తెలుసుకుందాం. అలాగే ఆమె లవ్ స్టోరీ ఏంటి, అలాగే ఆమె ఎందుకు ఆరోగ్యం పాడైపోయి మరణించారు అనే అన్ని విషయాలు తెలుసుకుందాం. పల్లపట్ల గ్రామంలో పుట్టిన ఒక చిన్నారికి 3 ఏళ్ల వయసులోనే స్వరం పలికింది. 9 ఏళ్లకు వేదికపై ఆవిష్కరణ, 19 ఏళ్లకు సినిమా సంగీత సామ్రాజ్యంలో ప్రవేశం, ఇంకా 20 భాషలు, 50,000కు పైగా పాటలు, 62 సంవత్సరాల స్వరయాత్ర. ఇది కేవలం ఒక గాయని కథ కాదు, ఒక సంగీత దివ్య యాత్ర. ఇది ఒక సంగీత సామ్రాజ్యం పుట్టిన కథ, ఒక లెజెండ్ జీవితం. స్వరం పుట్టిన గ్రామం నుంచి స్వర కిరీటం ధరించిన సామ్రాజ్యం వరకు ఎస్ జానకి గారు మైండ్ బ్లోయింగ్ లైఫ్ జర్నీ గురించి, ఆమె ఎక్కడ పుట్టారు, ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆమె లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ఆమె ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును ఎందుకు తిరస్కరించారు, ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి గారి అసలు పేరు దిస్లా శ్రీరామ్మూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లి తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సిస్లా శ్రీరామ్మూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు. అప్పట్లో పల్లపట్ల గ్రామం మద్రాసు ప్రెసిడెన్షియల్లో ఉండేది. జానకి గారి తండ్రి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కూడా. ఆరోగ్యరీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. 6 అక్కా చెల్లెల్లో 4వ వారు జానకి గారు. ఆమె బాల్యం ఎక్కువగా సిరిసిల్లలో గడిచింది. అక్కడే ఆమె చిన్నతనంలో సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తరువాత రాజమండ్రికి జానకి గారి కుటుంబం మకం మార్చారు. చిన్నతనం నుండి జానకి గారు సంగీతం పట్ల ఎక్కువ మక్కువ చూపేవారు. చిన్నప్పుడు ఆమె ఏ నాటకం చూసినా అందులోని పాటలు, పద్యాలు ఏమాత్రం తప్పు లేకుండా అనుకరించి ఇంటి దగ్గర పాడుతూ ఉండేవారు. బాల్యం నుండే లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా పాడిన పాటలు రేడియోలో విని అనుకరిస్తూ ఉండేవారు. ఆమెకు ఒక అద్భుతమైన గాత్రం స్వతహాగానే లభించిందని, ఇది దేవుడు ఇచ్చిన వరం తప్పితే నా గొంతు గొప్పతనం కాదని ఆమె పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అందరూ తన గాత్రాన్ని మెచ్చుకుంటూ ఉండడంతో తన 3వ ఏట నుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు జానకి గారు. చదువుకోమని బడికి పంపించినప్పటికీ చదువు మీద కంటే పాటల మీదే ధ్యాస ఎక్కువగా ఉండేది ఆమెకు. అందువల్ల పెద్దగా చదువు ఆపలేదు. దాంతో ఆమెను సంగీతం నేర్చుకోవడానికి నాదస్వరం విద్వాంసుడైన పైడి స్వామి దగ్గరకు పంపించారు. జానకి గారి గొంతు విని ఆశ్చర్యపోయిన ఆయన స్వరాల నుంచి నేర్పించడం అనవసరం అనుకుని ఏకంగా ఒకేసారి నగుమూము కనిలేని వంటి కీర్తనల నుంచి సంగీత శిక్షణ మొదలుపెట్టేశారు. అలా కొంత వయసు వచ్చాక రాజమండ్రిలోని క్రాంతి కళామందిర్లో సినిమా పాటల కచేరీలో పాల్గొంటూ పాటలు పాడేవారు. తర్వాత కొంతకాలానికి జానకమ్మ తల్లిగారు కాలం చేయడంతో హైదరాబాద్ లో ఉన్న తన అక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. తన 2 అక్కలు కూడా ఒకే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఆమె బావగారు కూడా ఆమెను కన్న బిడ్డలా ఆదరించారు. తన అక్కలకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అలాగే వాళ్ళ బావగారు కూడా సంగీత ఉపాధ్యాయులు, పైగా హార్మోనియం కూడా బాగా వాయించేవారు. ఇలా అందరూ సంగీతం పట్ల ఇష్టం ఉన్న వాళ్లే కావడంతో అందరూ జానకి గారిని బాగా ప్రోత్సహించేవారు. ఇక జానకి గారి సినీ రంగ ప్రవేశం, ప్రేమ, పెళ్లి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రశేఖర్ అనే ఒక పాపులర్ స్టేజ్ పర్ఫార్మర్ స్టేజ్ మీద తన ప్రోగ్రామ్స్ లో గాంధీ, నెహ్రూ ఇలా రకరకాల వేషాలు వేసి అలరుస్తూ ఉండేవారు. ఈయన ఫస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ గా బాగా ఫేమస్. ఆ రోజుల్లో స్టేజ్ మీద 2-3 నిమిషాల వ్యవధిలోనే వేషం మార్చుకుని వచ్చి ప్రోగ్రాం కంటిన్యూ చేసేవారు. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఎవరితోనైనా పాట పడిస్తే ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉంటుందని సింగర్స్ కోసం వెతికి జానకి గారి గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత జానకి బావగారిని అడిగి జానకి గారితో ఆయన వేషం మార్చుకునే మధ్యలో పాటలు పాడించేవారు. జానకి గారి పాటలకు మంచి స్పందన రావడంతో అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు కూడా ఆమెను బాగా ఆదరించారు. కానీ చివరకు ఆయన కొడుకు రామ్ ప్రసాద్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జానకి. ఒకరోజు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ప్రోగ్రాం చేస్తుండగా ఆయన జేబులో నుంచి ఒక ఫోటో కింద పడింది. ఆ ఫోటో అనుకోకుండా జానకి గారి కంటపడింది. అయితే ఆ ఫోటోని చూడగానే అందులో ఉన్న వ్యక్తి తొలిచూపులోనే జానకి గారికి బాగా నచ్చేశారు. ఏ జన్మ బంధమో ఏమో అనుకుని ఆ ఫోటోని తన దగ్గర ఉంచుకున్నారు ఆమె. అయితే చంద్రశేఖర్ గారు జానకి గారిని సొంత మనసులో చూసుకునేవారు. దాంతో తరచూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవారు జానకి గారు. ఇంట్లో వాళ్లతో బాగా కలిసిపోయేవారు. అలా చంద్రశేఖర్ గారి కొడుకు రామ్ ప్రసాద్ గారితో పరిచయం ఏర్పడడం, అలాగే ఆయన కూడా జానకి గారన్నా ఆమె పాటలన్నా బాగా నచ్చడంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు.
ఈ విషయం తెలియక చంద్రశేఖర్ గారు తన కొడుక్కి సంబంధాలు చూసేవారట. పెళ్లి చూపులకు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు జానకి గారు కూడా వెళ్లేవారట. కానీ రకరకాల కారణాలతో అవి కుదిరేవి కావని, ఆయనకు నాతో రాసిపెట్టి ఉంటే వేరే సంబంధాలు ఎలా సెట్ అవుతాయని చమత్కారంగా ఒక సందర్భంలో నవ్వుతూ చెప్పుకొచ్చారు జానకి గారు. చివరకు వీళ్ల ప్రేమ విషయం ఇంట్లో తెలిసి జానకి గారు అంటే అందరికీ మంచి అభిప్రాయం ఉండడంతో ఇద్దరికి పెళ్లి చేశారు చంద్రశేఖర్ గారు. అలా పెళ్ళయి నెల్లూరులో అత్తవారి ఇంట్లో అడుగు పెట్టారు జానకి గారు. జానకి గారి హస్బెండ్ రామ్ ప్రసాద్ గారు ఆమెను బాగా ప్రోత్సహించేవారు. సినిమాల్లో పాడమని కూడా ఆయన సూచించారు. అలా తన భర్త మామగారు కూడా ఆమెకు అండగా నిలవడంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏవిఎం స్టూడియోలో ఆడిషన్స్ కంప్లీట్ చేసి సింగర్గా సెలెక్ట్ అయ్యారు. అలా 1957లో 19 ఏళ్ల వయసులోనే తమిళ చిత్రం విద్యన్ విలయార్ 2లో మొదటిసారిగా ఒక విషాద గీతం పాడారు ఆవిడ. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. అదే సంవత్సరం తెలుగు చిత్రం నీ ఆశ అడియాస అనే విషాద సంగీతాన్ని ఘంటసాల గారికి సహగాయనిగా పాడారు. ఆ పాట పెద్ద హిట్ అవడంతో అనేక అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. సినిమాల్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో పాటలు పాడి రికార్డు సృష్టించారు. వివిధ భాషల్లో జానకి గారు పాడిన మొట్టమొదటి పాటలన్నీ విషాద గీతాలే కావడం విశేషం. జానకి గారు 1957 నుండి 2019 వరకు 62 సంవత్సరాల పాటు సంగీత రంగంలో ఉన్నారు. 20 భాషల్లో దాదాపుగా 50,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. అందులో కన్నడలో అత్యధికం, తర్వాత మలయాళం, ఇంకా తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, సింహ వంటి విదేశీ భాషల్లో కూడా ఆమె పాడారు. ఆమె గాత్రం, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్ అద్భుతం. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు జానకి గారు. ముఖ్యంగా జానకమ్మల పసిపిల్లల గొంతులను అనుకరించిన మరొక గాయని లేనే లేదని చెప్పక తప్పదు. మరొక విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఆంగ్ల పాటలను తొలిసారి పాడిన ఘనత కూడా జానకమ్మదే. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాట చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి పి లీలా గారి తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలుగా పేరు గడించారు జానకి గారు. జానకి గారు 4 నేషనల్ ఫిలిం అవార్డులను గెలుచుకున్నారు. 33 స్టేట్ అవార్డులను గెలుచుకున్నారు. వీటిలో కేరళ నుండి 11 అవార్డులు, అలాగే 10 నంది అవార్డులు, తమిళనాడు నుంచి 7, అలాగే 1986లో కలై మామిని అవార్డు, 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మైసూరు యూనివర్సిటీ నుండి డాక్టరేట్, కర్ణాటక ప్రభుత్వం నుంచి సినిమా అచీవ్ అవార్డు అందుకున్నారు. 2013లో పద్మభూషణ్ తిరస్కరించారు. దానికి కారణం దక్షిణ భారత కళాకారులను చిన్నచూపు చూస్తున్నారని. జానకమ్మకి చాలా ఆలస్యంగా పద్మభూషణ్ ప్రకటించారని, ఆ కారణంగా ఆమె దానిని తిరస్కరించారు. నిజానికి ఇప్పటికీ తనకు భారతరత్న ఇవ్వాలని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. నిజానికి జానకమ్మ గారు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. కేంద్రం ఇచ్చే పద్మ అవార్డులపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. జానకమ్మ గారు బి రామ్ ప్రసాద్ గారిని వివాహం చేసుకున్నారని చెప్పుకున్నాం కదా. ఆయన ఆమె కెరీర్ను బాగా సపోర్ట్ చేశారు. రికార్డింగులకు తోడుగా ఉండేవారు. వారి ప్రేమ ఆసక్తికరం. అయితే జానకమ్మ గారు ఆయన గురించి ఈ విధంగా చెప్పేవారు: మా వారు కాలం చేసే వరకు నన్ను తన కన్న బిడ్డలా చూసుకునేవారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆయనే. నేను పాడడానికే పుట్టానని ఆయన నమ్మేవారు. 3 దశాబ్దాలుగా శ్వాస పీల్చుకోవడంతో ఇబ్బంది పడుతున్నా నాకు తగిన వైద్యం చేయిస్తూ కళలకు ద్రోహం చేయకూడదని కంటికి రెప్పలా చూసుకునేవారు. నా పాటకు ప్రాణం ఆయనే అంటూ జానకమ్మ గారు చెప్పేవారు. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు. ఆమెకు ఒక కుమారుడు మురళీకృష్ణ. ఆయన కూడా గాయకుడే, నటుడు కూడా. ఆడియో బిజినెస్ చేసుకుంటున్నారు ఆయన. జానకమ్మ గారు 2016లో సినిమాలు, స్టేజ్ షోల నుండి శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లం వల్ల రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ 2018లో తమిళ చిత్రం పన్నాడిలో పాట పాడి కంబ్యాక్ ఇచ్చారు. 2019లో సర్జరీ జరిగింది. 87 ఏళ్ల జానకమ్మ ప్రస్తుతం హైదరాబాద్లో తన కొడుకుతో ఉండేవారు. కానీ ఆమెకు ఈ శ్వాసకోశ వ్యాధి వదలలేదు. ఈ వ్యాధితోనే ఆమె బాధపడుతూ ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. ఇలాంటి గాయని మళ్ళీ పుట్టరు అనేది నా అభిప్రాయం. మరి ఆమె మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.